నమస్తే నేను ప్రియ మై టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో 25,000 మంది గిరిజన విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు. పాల్గొన్న మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి. విభజన హామీలపై ప్రధాని మోదీ స్పష్టతనివ్వాలి. మీడియా సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శ. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 25,000 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కార్యక్రమంలో నిర్వహించారు. మంత్రులు నారా లోకేష్, గుమ్మడి సంధ్యారాణి పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో చైతన్యం నింపే కార్యక్రమం ఇది అని అన్నారు. ప్రపంచ చరిత్రలో యోగా దినోత్సవం నిలిచిపోతుంది అని, ఒకే వేదిక ద్వారా సూర్య నమస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరం ఆశ్చర్యపోయాం. అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్. రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధాన. విభజన హామీలు ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ప్రజల గుండెలు మండిపోతున్నాయి అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఏపీకి ప్రధాని మోడీ వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఆ మాట తప్పారంటూ ఆమె మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడడం లేదని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం సరికాదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, పోలవరం ప్రాజెక్టు రాజధానిని నిర్మించవలసింది కేంద్రమేనని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మించాల్సిన బాధ్యత కూడా మోడీదే అన్నారు. రాజధానికి అప్పులు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లపై ప్రధాని మోడీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మన తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని మాటిచ్చి వెళ్ళారు. ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసేలేదు. ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు. అంటే మీ మీద, మీ మాట మీద మీకెంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు. ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగా కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు. అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని కానీ, సానుకూలంగా కానీ స్పందించటం లేదు మోడీ గారు. అయినా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. అంటే వీళ్ళకు ప్రజల సంక్షేమం ముఖ్యమా, ప్రజల అభివృద్ధి ముఖ్యమా, లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? ప్రజలందరూ గమనిస్తున్నారు. మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది ఆ విభజన హక్కు. పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకొని కట్టాలి అన్నది ఆ హక్కు అయితే, అది మాకు ఇచ్చిన హామీ అయితే, ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 45 మీటర్లలో కాదు 41 మీటర్లకే కట్టాము అని బహిరంగ. వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఖబర్దార్ జగన్ రెడ్డి, పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రజలిచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్ లో టీవీలు పగలగొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. రెడ్డి చేస్తున్న పర్యటనలు మనం చూస్తూ ఉన్నాం. అరాచక ఆటక విధానాలకి నాంది పలికి
హత్యా రాజకీయాలను ప్రోత్సహించి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు హరించి రాజ్యాంగేతర శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో మనం చూసాం. సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి. ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని, తాను ఎక్కడో దైవాంశ సంపూర్ణుడిలాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు. ఎక్కడో బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఈయన బహుశా ఎర్రగడ్డలోనూ విశాఖ మానసిక ఆసుపత్రిలోనూ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. కట్టుదప్పిపోతా ఉన్నాడు. అసెంబ్లీకి రాడు, సమస్యల మీద మాట్లాడడు, ప్రజా సమస్యల్లోకి వెళ్ళడు. కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటన కొనసాగిస్తూ ఉన్నాడు. రౌడీ మోకల్ని వెనక వేసుకొని, గంజాయి మోకల్ని వెనక వేసుకొని రౌడీల్ని పరామర్శించడం కోసం వెళ్ళటం మనం చిత్తూరు జిల్లా కుప్పం ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణమన్నారు. సీఎం నియోజకవర్గంలో మహిళలు నిరుపేదల పరిస్థితి దారుణంగా ఉంది అని, 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మంత్రిగా సీఎంగా ఉన్నారు కానీ అభివృద్ధి శూన్యమన్నారు. కుప్పం రైల్వే స్టేషన్ లో కేవలం 2 లిఫ్ట్లు పెట్టారని అన్నారు. చంద్రబాబు వలన ఓబీసీ బాగుపడిన చరిత్రే లేదన్నారు. వర్గీకరణ చేయాల్సిన అవసరం, సామాజిక న్యాయం అంటాడు. ఏందా నువ్వు సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడావు. ఏమి సామాజిక న్యాయం చేశావు ఇప్పటిదాకా? మరి తెనాలి దగ్గర ఒక ఎస్సీ యువకుల్ని పట్టుకొని పోలీసుల చేత కొట్టి 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 చంపలేదే కానీ కొట్టావు కదా, దారుణంగా కొట్టారు కదా. కొట్టిన దాన్ని మీ ప్రభుత్వ అధికారులు సమర్థించుకున్నారు కదా. ఇది ఎస్సీల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. జనాల్లో యువకుడిని కొట్టడం అనేది దారుణం. ఇదే వర్గీకరణ? ఇదే సామాజిక న్యాయం? ఏం ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు మొదలు పెట్టలేదు? ఎస్సీలకు ఏం చేశావు నువ్వు? గత 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఓబీసీలకు ఏం చేశావు, ఎస్సీలకు ఏం చేశావు? చెప్పగలవా జవాబు? విశాఖపట్నంలోనో ఎక్కడో ఉన్నట్టుంది, నువ్వు జవాబు చెప్పి చూడు. మరి ఎస్టీల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన ఎంతైనా అవసరమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, చీఫ్ కన్వర్టేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి అన్నారు. ఆసనం, శ్వాస ప్రక్రియ, ధ్యానం 3 కలిపి యోగాలో ఉండడం మంచి విషయమని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోదావరి మహాపుష్కర వనం దివాన్ చెరువు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా అటవీ అధికారి వి ప్రభాకర్ రావు, శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ అకాడమీ సభ్యులు PDDR, DANV విఎస్ మూర్తి, ప్రభుత్వ సంగీత కళాశాల మల్లాది నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఇది యోగా అనేది మన కేంద్రం ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రభుత్వం ప్రయత్నం చేసింది మోడీ గారు. దాన్ని అన్ని దేశాలు కూడా పాటిస్తున్నాయి. ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఒక రెవల్యూషనరీ చేంజ్ ప్రధానమంత్రి గారు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం చేరుతున్నారు 6 గంటలకి. ఈ కార్యక్రమం రేపు వారు మన యోగాలో పాల్గొంటారు. ఈ యోగాని మీ ప్రభుత్వ అధికారులు ఎంతో శ్రద్ధతో, చిత్తశుద్ధితో, ప్రభుత్వం ఆదేశించినటువంటి కార్యక్రమం కాదు, ఆదేశించినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీన్ని ఎంతో పట్టుదలతో ముందస్తుగా మీరు పరిపాలకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక 300 మంది ఉంటాం. కానీ ఈ జిల్లాలో అధికార యంత్రాంగం వేల సంఖ్యలో ఉంటారు. వారందరూ ఈ యోగాలో ఇన్వాల్వ్ అవుతే సమాజం ఎంతో ప్రభావవంతం అవుతుంది. ప్రజలకు మీ యొక్క సర్వీస్ని ఇంకా కూడా అర్థవంతంగా, ప్రశాంతంగా,
సర్వీస్ చేయడానికి అవకాశం ఉండేటువంటి దీపిక. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సమీపంలో ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన పోరులో విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణిపాలెం గ్రామానికి చెందిన అరుణ మృతి చెందారు. మృతదేహాన్ని కరకవాణిపాలెం గ్రామానికి తీసుకొచ్చి ఖననం చేశారు. అరుణ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు ప్రజా సంఘాల నాయకులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కాలం మండలం పెద్దామీరం సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు తెలిపారు. సర్పంచ్గా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన మైటీవీతో మాట్లాడారు. శాసనసభ ఉప సభాపతి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు ప్రోత్సాహంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజలందరి మంచినీటి సౌకర్యం కల్పించేందుకు గాను మైక్రోఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాభివృద్ధి సర్వేగంగా జరుగుతోందన్నారు. ప్రతిదీ ఆక్రమణ ఇంకా దాన్ని ఆయన సంకల్పంతో పంచాయతీకి సంబంధించిన, గవర్నమెంట్కి సంబంధించిన భూమిని మళ్ళీ మన పంచాయతీకి కానీ గవర్నమెంట్కి కానీ ఉండాలనే సంకల్పంతో దాంట్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే మన 70 లక్షలతో ఎన్టీఆర్ వనం అని మన పార్క్ కాళ్ళ మండలం పెదమేరం గ్రామం సర్పంచ్గా 4 సంవత్సరాలు పూర్తయింది. 5వ సంవత్సరంలో అడుగు పెట్టాం. తెలుగుదేశం పార్టీలో నేను సర్పంచ్గా ఎన్నికైనాను. అలాగే దగ్గర సుమారు ఈ 4 సంవత్సరాల్లో 5 కోట్ల రూపాయలతో గ్రామాభివృద్ధి, ఈ రోడ్లు, డ్రైనేజీలు, వాటరు స్కీమ్స్, స్వచ్ఛమైన మంచినీరు అందించాలన్న సంకల్పంతో మన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ప్రోద్బలంతో, ఆయన సహాయంతో ఇలాగే వాటర్ ప్లాంట్ కూడా నిర్మించడం జరిగింది. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలోని ఉర్దూ అకాడమీ నిర్లక్ష్యానికి గురై మరుగున పడిందని ముస్లిం మైనారిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీల పిల్లలు విద్యా, ఉద్యోగ రంగాల్లో నిష్ణాతులయ్యేందుకు 2004లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి నగరంలోని గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పైన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేశారని, దీని ద్వారా ఎంతో మంది ముస్లిం మైనారిటీల విద్యార్థులు శిక్షణ పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందారని వారు పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఎన్డీఏ కూటమి ముస్లిం మైనారిటీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ మైనారిటీ నాయకుడు మహమ్మద్ అస్లాం, జనసేన నాయకుడు షేక్ బాషా లిమ్రా మాట్లాడారు. జగన్ హయాంలో అమ్మఒడి ఒకరికి ఇస్తే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం వల్ల ఓ ముస్లిం ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు 1,56,000 జమ అయింది అని బాషా లిమ్రా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడులా ఉండాలి అని, ఎమ్మెల్యే అంటే ఆదిరెడ్డి వాసులా ఉండాలన్నారు. సమావేశంలో మైనారిటీ నాయకులు ఎస్కే బషీర్, ఎండి బాబా ఖాన్, రఫీక్ రాజా, మహబూబ్ ఖాన్, మదీనా సాహెబ్, జనసేన బషీర్ గౌస్, షబ్బీర్, తహకురేషి, ఎండి హరీస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క వర్గానికి కమిటీలు ఏర్పాటు చేసి ఆయన దృష్టికి ప్రతి విషయాన్ని తీసుకురావాలని చెప్పారు. అసలు ఏదైతే ఉర్దూ అకాడమీలో ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి ఉంది. మరి వారి యొక్క తప్పిదం వల్ల ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం రాలేదు. మరి మేము మైనారిటీ కూటమి నాయకులందరూ కలిసి ఈ విషయాన్ని పరిశీలించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం వల్ల ఇక్కడ ఈ రోజు ఉర్దూ అకాడమీ మళ్ళీ పునః ప్రారంభించే దిశగా ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తా ఉన్నారు. త్వరలోనే ముస్లింల యొక్క, మైనారిటీల యొక్క పిల్లల యొక్క భవిత కోసము ఉర్దూ అకాడమీని మళ్ళీ ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది బ్రహ్మాండమైనటువంటి కోర్సు అక్కడ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే రాజమహేంద్రవరంలో మీరు చూస్తా ఉన్నారు, మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఏ విధంగా 24 గంటలు కూడా ప్రజల కోసం పరితపించి పనిచేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయంపై ప్రజలలో అవగాహన, ప్రజలతో చైతన్యం, ప్రజలలో కలిసి పనిచేస్తున్నారు మీరు చూస్తా ఉన్నారు. అలాగే ముస్లిం సమాజం కోసము ఆయన మన రంజాన్ నెల వచ్చినప్పుడు రంజాన్ నెలలో అనేకమైనటువంటి మసీదులలో రంజాన్ ఇఫ్తార్ ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఇఫ్తార్ విందుకు మసీదు కమిటీ వారు, అలాగే ముస్లిం సమాజం, ముస్లిం ప్రజలు గౌరవ ఎమ్మెల్యే గారిని ఆహ్వానించగా వారి ఆహ్వానాన్ని మన్నించి గౌరవ ఎమ్మెల్యే గారు మసీదుల యొక్క ఇఫ్తార్ విందుకి హాజరైనప్పుడు ఆ కమిటీతో వారు కోరక ముందే, అన్న మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మసీదుకి సంబంధించి కానీ మీ కమ్యూనిటీకి సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉంటే నాకు తెలియజేయండి, నేను ప్రతి సమస్య కూడా పరిష్కారం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామంలో ఆటోనూర్ వ్యాన్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మల్లం గ్రామానికి చెందిన 3 వ్యక్తులు మృతి చెందారు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బంగా గీతా విశ్వనాథ్ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ ఈ కుటుంబాలను ఆదుకోవాలి అని, ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూడాలి అని విజ్ఞప్తి చేశారు. 2 వ్యక్తులు, అదేవిధంగా విరవ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, మొత్తం 4 ఉన్నారు ఆటోలో. ఒక అతనికి తీవ్రమైన గాయాలు జరిగింది. అదేవిధంగా 3 కూడా చనిపోవడం జరిగింది. హెడ్ ఇంజరీస్ అవడం వల్ల అక్కడ ఆ ప్రమాదం జరగడం వల్ల 3 కుటుంబాలకి దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కూడా మధ్య వయసులో ఉన్నారు. 35 నుంచి 40 లోపు ఉన్న వ్యక్తులే వాళ్ళు. ఒకరికి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇంకొకరికి ఇంకొక అమ్మాయి అబ్బాయి, ఇంకొక 3 పిల్లలు. ఈ కుటుంబ పరిస్థితులు నిజంగా ఆ కుటుంబాలు దిక్కులేని టైంలో పోలీసు యంత్రాంగంలో డాక్టర్స్ వీళ్ళు చేయాల్సిందంతా కూడా మనం చేయడం జరుగుతుంది. జనరల్ హాస్పిటల్ కాకినాడలో 2 బాడీస్ ఉన్నాయి. పిఠాపురం సిహెచ్సి దగ్గర ఒక బాడీ కూడా ఉంది. దానికి పోలీసు తరఫున జరగాల్సిన పిఎం కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ ఇక్కడ కుటుంబ సభ్యుల్ని మేము అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరం కుటుంబ సభ్యులతో వాళ్ళ పిల్లలతో కూడా వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ పరంగా యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ పరంగా రావాల్సిన ఇన్సూరెన్స్ విషయంలో కానీ ప్రభుత్వం ఈ కుటుంబాలు తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కాయకష్టం మీద బతికే కుటుంబాలు, ఆటో నడుపుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్న కుటుంబాలు. ఇప్పుడు ఆ 3 కుటుంబాలు దిక్కులేనివి అయిపోయింది. కాబట్టి వారికి ప్రభుత్వం మరి ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అధికారులు, కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాం. తప్పకుండా ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ. భారత్ లో ప్రముఖ క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ బార్బిక్యూ నేషనల్ కూడిన కార్నివల్ పేరిట చికెన్ ఫెస్టివల్ ప్రారంభించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని అవుట్లెట్లలో జూన్ 10 నుండి జూలై 10 వరకు ఈ ఉత్సవం జరగనుంది. ఈ మేరకు విశాఖ సిరిపురంలో ఉన్న బార్బిక్యూ నేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్బిక్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ నరేష్ నాయుడు ముత్తులూరు మాట్లాడుతూ ఈ అన్లిమిటెడ్ చికెన్ సెలబ్రేషన్ ఫెస్టివల్ ద్వారా అతిథులకు వినూత్నమైన, ప్రేరణాత్మకమైన డైనింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యమన్నారు. ఆహార ప్రియులకు విశేషమైన అనుభూతిని అందించనున్నామని తెలిపారు. మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇది జూన్ 10th స్టార్ట్ అయింది. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఫీడ్బ్యాక్స్ బాగుండడం వల్ల మేము దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇది ఆల్మోస్ట్ 1 month ఫెస్టివల్ ఇది. సో జూన్ 10th నుంచి జూలై 10th వరకు మనకి ఫెస్టివల్ నడుస్తుంది. మామూలుగానే మన మెనూలో అప్రాక్స్గా 90 ఐటమ్స్ ఉంటాయి. దాంట్లోనే మనం ప్రతి నెల ఒక్కొక్క ఫెస్టివల్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఇంతకుముందు మనం మటన్ ఫెస్టివల్ చేసాము, సీ ఫుడ్ ఫెస్టివల్ చేసాము, అలాగే లాస్ట్ మంత్ మ్యాంగో ఫెస్టివల్ చేసాము. ఇప్పుడు చికెన్ కార్నివల్ కుక్కడ్ అని చేస్తున్నాము. ఆల్మోస్ట్ 16 రకాల చికెన్ వెరైటీస్ని మనము మెనూలో యాడ్ చేసాము. టోటల్ 90 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ మనం సర్వీస్ చేస్తున్నాము. ఇప్పుడున్న హై ప్రోటీన్ లవర్స్ కానీ, మనము నాన్ వెజ్ లవర్స్ కానీ, చికెన్ ఇష్టపడే అందరికీ ఇది ఒక ఫీస్ట్ అనే చెప్పచ్చు. సో ఈ ఫెస్టివల్ మనకు జూలై 20 వరకు ఉంటుంది. అందరూ తప్పకుండా రండి. మనం చాలా రీజనబుల్ ప్రైజెస్తో అప్రాక్స్గా 900 రూపీస్ వాల్యూస్తో ఇది టోటల్గా మామూలుగా 1100 దాకా బఫే పడుతుంది. కానీ మేమేం చేస్తున్నాం, ఈ ఆఫర్స్, డిస్కౌంట్స్ అని అప్లై చేసిన తర్వాత గ్రూప్ ఆఫర్స్, హ్యాపీనెస్ కార్డ్స్, సో అప్రాక్స్గా 900 రూపీస్ వాల్యూ పడుతుంది.
ఆల్మోస్ట్ 96 వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మనం మెనూలో సర్వీస్ చేస్తున్నాం. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని, మేము ఎప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయమని చెప్పి మీరు పెట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఫర్ మనీ అనేది మీకు ఉంటుంది. సో ప్లీజ్ రండి, ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి, మా బాబాకి నేను ఆశీర్వదించండి. నా పేరు నరేష్ నాయుడు అండి. 90 చికెన్ వెరైటీస్ 16 రకాలు ఉంటాయి. చికెన్ వెరైటీస్ ఇప్పుడు బ్రేకప్ చెప్పాలంటే స్టార్టర్స్ మొత్తం వెజ్ స్టార్టర్లు 14 ఉంటాయి. గడిచిన ఏడాది కాలంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బొక్క అభివృద్ధి పని కూడా జరగలేదని, పవన్ కళ్యాణ్ గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది అని ఆశపడ్డ నియోజకవర్గ ప్రజలందరూ చాలా అసంతృప్తితో ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తాటిపక్క మధు విమర్శించారు. పిఠాపురంలో జరిగిన నియోజకవర్గ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ కార్యదర్శి కేశవరపు అప్పలరాజు అధ్యక్షతన జరిగిన మహాసభలో పార్టీ జెండాను మధు ఆవిష్కరించారు. సిపిఐ మృత వీరులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. అనంతరం సభలో నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సాక రామకృష్ణ, కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, పి సత్యనారాయణ, ఏ భవానీ, అరుణ, రెడ్డి, గోవిందు, ఎలెనన్ తదితరులు పాల్గొన్నారు. మహాసభల కాలం ప్రారంభమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాల్లో మహాసభలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లాలో కూడా ఇప్పటికే సామలకోటతో పాటుగా అనేక శాఖ మహాసభలు పుట్టాయి. ఈరోజు పిఠాపురంలో నియోజకవర్గ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాన్ని, భవిష్యత్తు కార్యక్రమాన్ని చర్చించి తీర్మానం చేయబోతుంది. ప్రధానంగా ఈ నియోజకవర్గ సమస్య, ఇళ్ల స్థల సమస్య ఉంది. ఈ నియోజకవర్గం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే అడుగుతున్నాను, ఆయన మిమ్మల్ని నమ్మి జనాలు ఓట్లేశారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లని పోడ్చడం, ఆవుల దాన్ని తయారు చేయడం తప్ప ఒక్క అభివృద్ధి చేశారా? ఈ పిఠాపురం ప్రజలకు ఉపయోగపడే పని పవన్ కళ్యాణ్ చేయలేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఆయన చేయాలంటే పిఠాపురం పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు, అదువులైన పేదలందరికీ 2 సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీరు చెప్పింది రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వండి. భూమి లేదా ఉంది. కొత్తపల్లి మండలంలో భూమి ఉంది, పిఠాపురం మండలంలో భూమి ఉంది. ఇళ్ల స్థలాలు ఇస్తేనే మీరు నిజంగా మీరు బాగుంటుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే అదే నిజమైన అభివృద్ధి అని తెలియదు. ఇక రెండవది, రాష్ట్ర గవర్నమెంట్ 10 గంటలు చేయాలని నిర్ణయించింది. దీన్ని తీవ్రంగా గ్రహిస్తుంది. 8 గంటల పని విధానాన్ని దాన్ని పోరాడి సాధించుకుంది. దీన్ని 10 గంటలు చేయడం కరెక్ట్ కాదు. దీని వెంటనే ఆపాలనుకుంటుంది. అదేవిధంగా జూలై 9 కార్మిక లేబర్ కోడ్ రద్దు చేయి, కార్మిక హక్కుల కోసం, సమస్యల ఉద్యమాల కోసం చట్టాలు ఉండాలని దృష్టితో. వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖలో 25,000 మంది గిరిజన విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు. పాల్గొన్న మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి. విభజన హామీలపై ప్రధాని మోదీ స్పష్టతనివ్వాలి. మీడియా సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శ. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. కేవలం 2 లిఫ్ట్లు పెట్టారని అన్నారు. చంద్రబాబు వలన ఓబీసీ బాగుపడిన చరిత్రే లేదన్నారు.